వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగార్జున సాగర్ డ్యాంను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న ఆంధ్ర సిఆర్పీఎఫ్ బలగాలు. రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగిస్తాం. రాహుల్ గాంధీ వెల్లడి. తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వం. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం. ఇక డీటెయిల్స్ లోకి వెళితే తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 12% జీఎస్టీ వృద్ధి రేటు ఉండేది. దేశ జీఎస్టీ కంటే సగానికి తెలంగాణ జీఎస్టీ వృద్ధి రేటు పడిపోయింది. దేశంలో 10% జీఎస్టీ వృద్ధి రేటు సాధిస్తే తెలంగాణ కేవలం 5% మాత్రమే వృద్ధి రేటు సాధించింది. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే ఏడాదిన్నరలో రేవంత్ పడగొట్టిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు, కానీ రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టిండు. ఎందుకు ఈ మాట అంటున్నా? నేను ఉత్తగా అంటలేను, అసెంబ్లీలో చెప్పిన. మన రాష్ట్ర ప్రభుత్వ జీఎస్టీ ఆదాయం ఇవాళ తగ్గిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 12% గ్రోత్ ఉంటుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక దేశ సగటులో సగానికి సగం పడిపోయింది తెలంగాణ జీఎస్టీ ఆదాయం. భారతదేశం 10% జీఎస్టీ గ్రోత్ రేట్ సాధిస్తే తెలంగాణ కేవలం 5% మాత్రమే ఈ సంవత్సరం జీఎస్టీలో గ్రోత్ రేట్ సాధించింది. కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో దేశం కంటే ఎప్పుడు ఎక్కువనే ఉన్నది తప్ప ఎన్నడూ కూడా తక్కువ లేము. రేవంత్ వచ్చినాక దేశం సగటులో మనం సగానికి సగం పడిపోయినామంటే ఈయన పరిపాలన వైఫల్యం వల్ల తగ్గింది. జిఎస్టీ తగ్గింది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది, ఆర్టీఏ ఆదాయం తగ్గింది. అంటే ఏది చూసినా తగ్గుముఖం పట్టింది, తిరోగమనం పట్టింది. కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు, రేవంత్ రెడ్డి వచ్చిన ఏడాది అర్థంలో తెలంగాణను పడగొట్టిండు. ఇవాళ ఇది కుల్లంకుల్లా ప్రజలకు అర్థమైతా ఉంది. కేసీఆర్ చెట్లు పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరుకుతుండు. పెట్టుడు కేసీఆర్ వంత అయింది, నరకుడు రేవంత్ రెడ్డి వంత అవుతుంది. కనబట్టలేదా? మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమి తీసుకున్నాడు, అక్కడ చెట్లన్నీ నరికేసిండు అగ్రికల్చర్ యూనివర్సిటీలో. నిన్న మొన్న మీరు చూసిండ్రు హెచ్సియుల 400 ఎకరాల ఇవాళ హెచ్సియు భూముల్లో అడవులను నరికి మూగ జీవాల పాపం ఇవాళ మూట కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు, హెచ్సియులో అడవులు నరికి ఆ మూగ జీవాల బతుకులను కూడా కూల్చిండు రేవంత్ రెడ్డి. ఆ మూగ జీవాల ఉసురు తగులుతుంది ప్రభుత్వానికి. మనం టీవీలో పేపర్లో చూస్తున్నాం, జంగల్ కొడితే ఆ మూగ జీవాలు జింకలు వచ్చి ఇళ్లలో పడుతున్నాయి. కుక్కలు దాడి చేసి జింకల్ని 2-3 జింకల్ని కుక్కలు కొరికి చంపినాయి. ఇదంతా రేవంత్ రెడ్డి పాపం కాదా? ఏం పాపం చేసిందని ఆ మూగ జీవాలు ఉసురు పోసుకుంటున్నావు? హైడ్రా పెడితివి, పేదోళ్ళ ఇండ్లు కూల్చి వాళ్ళ ఉసురు పోసుకుంటువి. ఒక చిన్న పాప ఏడ్చింది, నా నాన్న కొనిచ్చినటువంటి వాటర్ క్యాన్ తెచ్చుకుంటా, నేను లోపలికి పోయి వాటర్ క్యాన్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ చిన్న పాపను కూడా కనికరించకుండా పేదోళ్ళ ఇండ్లు కూల్చిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేయమన్నాడు, వాగుల మీద చెక్ డ్యాములు కట్టమన్నాడు, ప్రాజెక్టులు కట్టమన్నాడు, రైతులకు నీళ్లు ఇవ్వమన్నాడు, రైతులకు నీటి తీరువా రద్దు చేసిన భాష కేసీఆర్ది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమవుతాడు? ఏది పేగులలో వీక్తా, మెడలేసుకుంటా, నేను తొండలు చొర్రగొడతా, తొక్కుతా, సంపుతా, సీరుతా, బట్టలు కూడా వీక్తా, గిద్దప్ప సాగు భాష తప్ప ఒక్క మంచి భాష మాట్లాడిండా ముఖ్యమంత్రి? కేసీఆర్ది సాగు భాష, రేవంత్ రెడ్డిది చావు భాష. ఇంతకు మించి నువ్వు చేసింది ఏమున్నది రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. తెలంగాణలో పరోక్షంగా చంద్రబాబు పాలన నడుస్తుంది. తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు, తెలంగాణ నిధులు ఢిల్లీకి తరలించడమే రేవంత్ రెడ్డి కర్తవ్యమని అన్నారు చంద్రబాబు నాయుడు. నాగార్జున సాగర్ ను ఆక్రమించుకున్నా కూడా రేవంత్ రెడ్డి చూస్తూ కూర్చున్నాడు. చంద్రబాబు ద్వారా మోదీ మెప్పు పొందటానికే తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పరోక్షంగా కంట్రోల్ తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ సిఆర్పిఎఫ్ చేతుల్లోకి వాళ్ళు తీసుకున్నారు. ఇంకో 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ చేతులకి పోతుంది నాగార్జున సాగర్. ఇప్పటికే ఈ సంవత్సరం ఉన్న నీళ్ళను మొత్తం తీసుకుపోయినారు. వాళ్ళ వాటా మొత్తం దినంగా తాగంగా తెలంగాణ వాటాలో ఉండే నీళ్లు
తెలంగాణ యాసంగి కావచ్చు, ఎండాకాలం మంచినీళ్ళ కొరకు కావచ్చు, హైదరాబాద్ మంచినీళ్ళు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల మంచినీళ్ళ కొరకు పెట్టుకున్న నీళ్లను దొంగతనంగా దోసుకపోయాడు. ఒక్క మాట మాట్లాడలే ముఖ్యమంత్రి కానీ, నీటిపారుదల శాఖ మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ, నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, ఖమ్మం జిల్లాల మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకో చంద్రబాబును చూసి వణుకుతున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ పార్టీ అధిష్టానాల కంటే ఎక్కువ చంద్రబాబుతో మంచిగా ఉండాలన్న ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్నారు. చంద్రబాబు భయ మోడీతో మంచిగా ఉండాలని. చంద్రబాబు గారు దాన్ని వాడుకొని బ్రహ్మాండంగా తెలంగాణ వనరులు ఎట్లా దూసుకోపోవాలి, తెలంగాణ ఎట్లా ఇబ్బందులు పాలు చేయాలనే ప్రయత్నంలో వారి కార్యక్రమంలో వారు బిజీగా ఉన్నారు. కానీ మరి వీళ్ళకి లేదు సోయి. తెలంగాణ నిధులు తీసుకుపోయాము ఢిల్లీకి అప్ప చెప్తున్నారు, నీళ్ళని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్కి అప్ప చెప్తున్నారు. తెలంగాణ నిధులు ఢిల్లీకి, నీళ్లు ఆంధ్రప్రదేశ్కి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న గొప్ప పని గిది. ఇవాళ 2500 కాదు 10,000 ఇస్తున్నాడు. గ్యాస్కు 500 కాదు 200కే ఇస్తున్నాడు. తులం బంగారం కాదు 4 తులాలు ఇచ్చిండు. ఇక రేవంత్ రెడ్డి పని అయిపోయింది. జీవితంలో ఇంకోసారి గెలవడంటున్న మహిళ. ఏం చేసి నేను చేయలేదు. తులం బంగారం ఇస్తున్నానే ఏడా ఎప్పుడు ఇచ్చిండు మాక 4 తులాలు తులం కాదు 4 ఇచ్చిండు. మీకు 2500 ఇస్తున్నానే 10,000 ఇచ్చిండు. 25,000 ఇచ్చిండు. రాగానే అకౌంట్ 10,000 వేసిండు. అంతేనా? మొత్తం 10,000 వేసిండు. 10,000 తెచ్చుకొని ఇంట కూర్చొని తింటివి ఉన్నాయి. కూర్చొని తింటుండేనా? రేవంత్ రెడ్డి మస్తు ఇచ్చిండు. పేదవానికి లేదనుకుంటున్నది అని పిరి బస్సు మొక్కలు కూడా పెట్టిన బాడక వేస్ట్ బాడక అయిపోయించాడు. రోజు రోడ్ల పని తిరుగుతారు సుఖం. అది మాకేం సుఖం? మీకే 5-6,000 మిగులుతానే. మాక ఆయన ఓడో వచ్చినాడు వచ్చి చెప్పు తీసుకొని కొడుతు వాడిని ఆడు పెట్టినందుకు. రేవంత్ రెడ్డి అంత లేదా అనుకుంటే రాత్రులు చేస్తాను. మా గురించి కొంచెం వచ్చిందాడు. మరి ఇంత కోపంగా ఉన్నారేందమ్మా? అంత కోపమే. మరి ఏం చేసిండు? ఇలా 50 తులం బంగారం అంటే ఎట్లా అంటే పెళ్లి చేస్తాడు కొనుక్కుంటు. 1,00,000 రూపాయలు అంటే ఓడి చేసి పెళ్లి చేస్తాడు. ఇచ్చిండు పెళ్లి ఆయన బొందు ఇచ్చిండు. ఆయన బొందకి తీయవలసి. చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తానే మస్తు ఇచ్చిండు. 4 ఇచ్చిండు. ఒకటి కాదు. అంతేనా? గ్యాస్ 500 కొత్తానా? 200కే. 200 ఆయన 500 ఆయన నయం అంటుంది. 500 అని చెప్తాను. ఇంకా 200కే ఇస్తుంది. అంతేనా? కరెంట్ బిల్లు పిరి అని కొట్టినోనికి 2,000 వేస్తుంది. కొట్టినోనికి 0 బిల్లు వేస్తుంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ మధ్య మాటల యుద్ధం. నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి సభ్యత్వం తీసుకోలేదు. జీవన్ రెడ్డికి నా మీద ఎందుకంత అసహనం? నాకు ఇదే చివరి ఎన్నికలు అన్న జీవన్ రెడ్డి 2023లో ఎందుకు పోటీ చేశాడన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నారు. మేము కలిసి పనిచేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం పటిష్టంగా ఉండాలి అని చెప్పి ఆలోచనతో వారు నియోజకవర్గ అభివృద్ధి కావాలని చెప్పి మేము ఆలోచించాం. నేను ఈరోజు జీవన్ రెడ్డి గారిని సూటి ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. అసెంబ్లీ ఎలక్షన్లో మిమ్మల్ని మా నాయకులు ప్రజలు ఓడగొట్టిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఎంతమంది బీఆర్ఎస్ నాయకులను మీరు కండవ కప్పి చేర్చుకోలేదండి? అంటే మీరు కండవ కప్పి పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు ఇవన్నీ జ్ఞాపకం రాలేదా? పాత కాంగ్రెస్ నాయకులు మా నారాయణ రెడ్డి అనో ఇట్లాంటి వాళ్ళందరూ పాత వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచన రాలేదా? 2 ఎంపీపీలను చేసుకున్నారు, మున్సిపల్ చైర్మన్ చేసుకున్నారు, దాదాపు 20 మంది పైన సర్పంచులు మీకు వ్యతిరేకంగా పనిచేసి నాకు పనిచేసిన వాళ్ళను మీరు మీ ఎంపీ ఎలక్షన్లు అప్పుడు చేర్చుకున్నారు. పిఎస్సిఎస్ చైర్మన్లను చేర్చుకున్నారు, డైరెక్టర్లను చేర్చుకున్నారు, ఎంతోమంది వివిధ కుల సంఘాల పెద్దలు చేర్చుకున్నారు. మరి అప్పుడు 2023 ఎలక్షన్లో నాకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చిన నాయకులను మీరు ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీకు అన్ని రకాల చూసుకుంటామని చెప్పి మీ ఎంపీ ఎలక్షన్లు అప్పుడు మీరు పార్టీలో జాయిన్ చేసుకోలేదా? అంటే మీరు చేసుకుంటే మీరు పార్టీలో జాయిన్ చేసుకుంటే ఒకటి, లేదా కొందరికి మరి ఇంకా మేము సభ్యత్వం తీసుకోలేదు కానీ ప్రభుత్వంతో మమ్మల్ని కలిసి పనిచేస్తే తప్పు అయిపోతుందా? ఇది నేను జీవన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు పెద్దలు? వారు ఈ వయసులో చాలా
నేను వారికి నీతులు చెప్పాల్సింది కాదు. వారే అన్నారు కొన్ని గ్రామాలలో ఇదే చివరి ఎలక్షన్, వచ్చే ఎలక్షన్ వరకు అని చెప్పి ఇక కొన్ని మాటలు అన్నారు. మరి ఇదే చివరి ఎలక్షన్ అని పోయిన ఎంపీ ఎలక్షన్ అన్నప్పుడు ముందు పార్టీ బలోపేతంగా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది. దాంట్లో తప్పేమున్నదని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీలో బీసీల ధర్నా పెడితే దానికి ఈయన పార్టీ నాయకుడుకు రాహుల్ గాంధీనే రాలేదు. కనీసం ఈయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కానీ తెల్లారి మాత్రం బట్టి విక్రమార్క పీసీసీ అధ్యక్షుడిని పిలిపించుకుని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోటోలు దిగారు. రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు కూడా తెరుస్తలేదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవాళ ఈయన పని ఢిల్లీలో కూడా అయిపోయింది. మొన్న బీసీల ధర్నా అని ఢిల్లీకి పోయిండు, ధర్నా పెట్టిండు. ధర్నాకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? నేను రాహుల్ గాంధీని తోలుకొత్తా, ప్రధానమంత్రిని ఒప్పిస్తా, పార్లమెంట్లో బిల్లు పాస్ చేపిస్తా అని మాట్లాడిండు. కానీ ఢిల్లీ దాకా పోయినాక అర్థమైంది ఏంది? ఈయన పిలిస్తే రాహుల్ గాంధీ రాలే. ఈయన ధర్నా పెడితే ఈయన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి ధర్నాకు రాలే. అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే ఈయనకు. లాస్ట్కి ఈయన వాపస్ వచ్చిండు. ఈయన వచ్చినాక తెల్లారి మాత్రం మిగతా పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిని అందరినీ పిలిచి సోనియా గాంధీ ఫోటోలు దిగింది, రాహుల్ గాంధీ ఫోటోలు దిగింది. రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు బంద్ పెడుతున్నారు. ఈయనని కలుస్తలేదు. వాళ్ళని పిలిచి ఫోటోలు దిగింది తప్ప ఈయన పిలిస్తే ధర్నాకు రాలే, ఈయన కలుస్తారంటే తలుపులు తెరవలే. ఇది ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి అయిపోయింది. కేసీఆర్ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేయమన్నాడు, వాగుల మీద చెక్ డ్యాములు కట్టమన్నాడు, ప్రాజెక్టులు కట్టమన్నాడు, రైతులకు నీళ్లు ఇవ్వమన్నాడు, రైతులకు నీటి తీరువా రద్దు చేసిన భాష కేసీఆర్ది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమవుతాడు? నీ పేగులు వీక్తా, మెడలేసుకుంటా, నేను తొండలు సొర్రగొడతా, తొక్కుతా, సంపుతా, సీరుతా, బట్టలు కూడా వీక్తా, గిద్దప్ప సాగు భాష తప్ప ఒక్క మంచి భాష మాట్లాడిండా ముఖ్యమంత్రి? కేసీఆర్ది సాగు భాష, రేవంత్ రెడ్డిది చావు భాష. ఇంతకు మించి నువ్వు చేసింది ఏమున్నది రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో గురువారం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న విషయం తెలిసిందే. రేపు ఉదయం 9:45 ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభించడం శుభ పరిణామమని సిపిసివి ఆనంద్ కొనియాడారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో తరువాత తరానికి క్రమశిక్షణ, న్యాయకత్వ విలువలు నేర్పించేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. The Telangana government has come up with a beautiful idea of starting a Young India Police School in Manchirevula area of Rangareddy district. As we all know, the lives of policemen are very difficult. They are unable to spend time on the education of their children or the welfare of their families because of the nature of their duties and the roles they play. 50% of the admissions will be reserved for children of martyrs, home guards, constables, up to the rank of even IPS officers with a reasonable fee structure, and 50% of the admissions will be left for the civilians. This school aims to provide international level education while following the core curriculum of CBSE standards. It aims at providing holistic development to the child by combining an equal measure of academics and sports and other co-curricular activities and creative-based learning. We are building a community where students feel supported and empowered to make a difference. We want them to understand the importance of contributing to society and becoming responsible citizens. The school aims to impart values of integrity, resilience, self-discipline, mental well-being and environmental stewardship to its students. Dear parents, this is a great chance for you to give your child an extraordinary start. Please apply now. అహ్మదాబాద్లో జరుగుతున్న ఏఐసిసి సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. మతాల మధ్య మోదీ చిచ్చు పెడుతున్నారు, దేశాన్ని విభజించాలని చూస్తున్నారు, గాడ్సే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నారు, గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వం. మేం కులగణన చేసి ప్రజలకు రాహుల్ ఇచ్చిన హామీని నెరవేర్చుతాం. దేశమంతా కులగణన చేపట్టాలి, రైతులకు రుణమాఫీ చేశాం అని తెలిపారు. हमको जो आजादी दिलाया वो वल्लभ भाई पटेल जी ने, इसीलिए और तेलंगाना राज्य ने दिए, श्रीमती सोनिया जी ने हमारे तेलंगाना राज्य ने बनाया. इसीलिए आज वल्लभ भाई पटेल जी के जो धरती से सोनिया जी के नेतृत्व में हम लोग भारतीय जनता पार्टी को तेलंगाना में कदम रखने नहीं देंगे. भारतीय जनता पार्टी को हम रोकेंगे. तेलंगाना में हर किस उन लोगों को माफ नहीं करने वाले हैं. और
अंतिम में मैं एक बात कहना चाहता हूं, 30 साल अंग्रेजियों के खिलाफ गांधी जी ने लड़ाई किए, दंडी सत्याग्रह किए, बहुत सारे आंदोलन किए अंग्रेजियों के खिलाफ गांधी जी ने, मगर कभी भी अंग्रेजी वाले ने गांधी जी के खिलाफ गांधी जी के ऊपर लाठी नहीं चलाए। मगर आजादी मिलने के बाद गाडसे के परिवार गांधी जी को 6 महीने भी बर्दाश्त नहीं किए। आजादी मिलते ही गाडसे परिवार ने, मोदी जी परिवार ने गांधी के ऊपर गोली चलाए, गांधी के हत्या किए। अंग्रेजों से भी ये बीजेपी वाले बहुत खतरे के लोग हैं, इसीलिए अंग्रेजी वालों को जैसा भगाया इस देश से, अभी बीजेपी को भी वैसे ही हराना है। हम लोग सब मिलकर राहुल जी के नेतृत्व में मोदी के खिलाफ आने वाले दिनों में हम सब मिलकर मोदी के खिलाफ लड़ने के लिए तैयार हो जाना है। हम लोग यहाँ से उम्मीद लेकर जा रहे, यहाँ से आदेश लेकर जा रहे। तेलंगाना में हम हमेशा बीजेपी को रोकने के लिए, बीजेपी को हराने के लिए हम कोशिश करेंगे। बाकी राज्यों का नेता से मेरा एक ही गुजारिश है, आने वाले दिनों में भारतीय जनता पार्टी को हराने का जिम्मेदारी हर कांग्रेस पार्टी के कार्यकर्ता, हर गांधी परिवार सब ने ये वादा लेकर यहाँ से निकलना है। धन्यवाद मित्रों। దళితులు ఆదివాసీల కోసం ఐఎన్సీ పనిచేస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేస్తే ఓబీసీల సంఖ్య తేలుతుంది. చెప్పినట్లుగానే తెలంగాణలో కులగణన చేపట్టాం. బీసీలకు 42% రిజర్వేషన్లు సీఎం రేవంత్ బిల్లు పంపిస్తే కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం. కులగణన చేసే వరకు పోరాటం కొనసాగిస్తాం. మేం అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగిస్తాం అని ఏఐసీసీ సమావేశంలో వ్యాఖ్యానించారు. राज्यसभा में हम कानून पास करेंगे, आपके बिल्कुल सामने कानून पास करेंगे, जाति जनगणना यहीं से निकालेंगे। तेलंगाना में किया और आप हैरान हो जाओगे। रेवंत रेड्डी जी ने बोला मगर डिटेल में नहीं गए। और मैं जानता हूं कि जो तेलंगाना की हालत है वो इस देश के हर प्रदेश की हालत है। तेलंगाना में 90% आबादी ओबीसी, अति पिछड़ा, दलित, अति दलित, माइनॉरिटी, आदिवासी। నాగార్జున సాగర్ డ్యాంను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న ఆంధ్ర సిఆర్పీఎఫ్ బలగాలు. నాగార్జున సాగర్ డ్యాం 13వ గేటు వద్ద విధుల నుండి వైదొలిగిన తెలంగాణ వైపు విధులు నిర్వహిస్తున్న సిఆర్పీఎఫ్ బలగాలు 13వ గేట్ నుండి అవతల ఆంధ్ర వైపు విధులు నిర్వహిస్తూ తెలంగాణ వైపు వచ్చిన ఆంధ్ర సిఆర్పీఎఫ్ బలగాలు. దీనిపై తమకు ఎటువంటి సమాచారం లేదని అంటున్న ఎన్ఎస్పీ అధికారులు. నాగార్జున సాగర్ డ్యాంను ఆంధ్ర బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడంపై రాజకీయ విశ్లేషకుల భిన్న అభిప్రాయాలు. पेपर वाला गार्ड रूम नहीं है सब, ओनली वेटिंग। मेन गेट है ये वाला स्टेज आप बता रहे हो 3 किलोमीटर। हाँ सर, इधर लास्ट यहाँ से जो वहाँ 2.9 उतना भी वहाँ पर भी उतना ही है 2.9 नहीं, ये 3 इधर से लेकर गेट तक 3 किलोमीटर। आउटर में 2.9 అంటే 2.9 నా వద్దురా అంటారు भाई हो गया तो छोड़ दीजिए।
హనుమాన్ విజయ యాత్రకు సంబంధించి కోటి మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన సమన్వయ సమావేశంలో సిపిసివి ఆనంద్ జిహెచ్ఎంసీ అధికారులు ముఖ్య సూచనలు చేశారు. శనివారం వర్ష సూచన ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. యాత్రా మార్గాల్లో వాటర్ లాగింగ్ అయ్యే ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ అదనపు కమిషనర్ తన టీమ్స్ ను అప్రమత్తం చేయాలని కోరారు. మీ టీమ్స్ అలర్ట్ ఉండాలి, సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సిపి సూచించారు. వర్షం పడే అవకాశం ఉంది. ఫ్రైడే సాటర్డే వర్ష సూచన ఉంది. అందరూ కూడా తెలియజేస్తున్నాం. మళ్ళీ వర్షం వల్ల కూడా డిలే కావచ్చు. అది ఆగిపోతుంది, లేకపోతే అక్కడ వాటర్ లాగింగ్ వల్ల వెహికల్స్ ఆగిపోవచ్చు. అంటే జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గారిని ఈ అంశం పైన కొద్దిగా అందరూ టీమ్స్ని కొద్దిగా జాగ్రత్తగా రెడీగా పెట్టి ట్రాఫిక్ ఆఫీసర్స్ అందరూ కూడా ఉంటారు. సిస్టమ్స్ క్రియేట్ కానివ్వండి ఇవన్నీ ఉంటాయి. మీరు కూడా అందుబాటులో ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో మనకు ఆల్రెడీ బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నాగార్జున సాగర్ డ్యామ్ ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న ఆంధ్ర సిఆర్పిఎఫ్ బలగాలు. రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగిస్తాం, రాహుల్ గాంధీ వెల్లడి. తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వం, సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.